అవ్వట్లేదు. ఓటర్లు ఖచ్చితంగా కూడా కొంత ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అనే చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ విషయంలో. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మోహన్ రెడ్డి గారు, ఇందాక మీరు డిస్కంటిన్యూ అయ్యారు, ప్లీజ్ కంటిన్యూ. సారీ అండి, మధ్యలో అంతరాయం కలిగింది. ఇప్పుడు భాస్కరరావు గారు ఏమంటున్నారంటే మేమే పోలవరం కడతాం, మేమే రాజధాని కడతాం, మేమే ఇది కడుతున్నాం, మేమే అది కడుతున్నాం అని చెప్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు తిరుపతికి వచ్చినప్పుడు తిరుపతి బహిరంగ సభలో ఆయన మోహన్ రెడ్డి గారు మనం ఎలాబరేట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటా దయచేసి. ఎందుకంటే అన్ని పార్టీలు మీరు కూడా ప్రత్యేక హోదా తెస్తామన్నారు, తెలుగుదేశం పార్టీ తెస్తామంది, వాళ్ళు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా జరగని పరిస్థితులు, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినవి. దయచేసి మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అవ్వద్దు, కమ్ టు ద పాయింట్. ఇందాక మీరు డిస్కంటిన్యూ కాబట్టి అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి, వాళ్ళు సబ్జెక్ట్ లేక వస్తున్నారా తిట్టడానికి వస్తున్నారా? మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సబ్జెక్ట్ లేక రాలే, వాళ్ళు తిట్టడానికి వచ్చినప్పుడు మేము తిట్టం రాలే, నేను తిట్టం రాలే. వాళ్ళు దేనికోసం అండి, దేనికోసం అలయన్స్ పెట్టుకున్నారు? రాష్ట్రం 14 నుండి 19 వరకు కొంచెం పాల్ గారు, బాబు పాల్ గారు కొద్దిసేపు నేను మధ్యలో కల్పించాను కదా. 2014 నుండి 19 వరకు దేశాన్ని ఏమన్నా ఉద్ధరించే కార్యక్రమం ఉన్నారా ఆంధ్రప్రదేశ్ దేశంలో? లేదా? ఏం పొడిచినారు, అప్పుడు ఏం చేసినారు, ఎంత అవినీతి జరిగింది, ఎంత అన్యాయం జరిగింది? ఈ రాష్ట్రం సర్వనాశనం జరిగితే పట్టించుకున్న పాపాన పోలేదు. లాస్ట్ కు 2018లో పవన్ కళ్యాణ్ గారు గుంటూరు మీటింగ్ లో పెట్టి నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు లోకేష్ అని ఆయన నోటితో ఆయన చెప్పిన తర్వాత ఈ రోజు మధ్యలో 18 నుండి 19కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ఈ మధ్యలో జరిగిన 4-5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన ద్రోహం ఏంటి? లేదా ప్రతిపక్ష నాయకులుగా మీరు చేసినటువంటి ఆందోళన కార్యక్రమాలు ఏంటి? పలానా జగన్మోహన్ రెడ్డి గారు చేసింటే ఆ తప్పు కోసం మేము చేసినాం ఈ ఉద్యమం కోసం మేము అలయన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పుకోండి. కనీసము 15 సంవత్సరాలు మీరు రాజకీయాల్లో ఉన్నారు. 15 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటే ఇంతవరకు శాసనసభకు ఎన్నిక కాలేకున్నారు, పార్లమెంట్ కు పోలేకున్నారు. ఇప్పుడు మీరు దేశం కోసం మేము త్యాగం చేస్తాం, మేము రాష్ట్రం కోసం త్యాగం చేస్తాం. ఏంటి త్యాగం చేస్తాం? నీ పార్టీని పెట్టి నీ పార్టీలో నేను నమ్ముకొని తిరిగిన వాళ్ళు 15 సంవత్సరాలుగా వాళ్ళ ఇల్లు కొంపలు గోడు అమ్ముకొని తాలిబుట్లు అమ్ముకొని అనేక మంది అనేక పార్టీల్లో ఉంటారు. ఒక పార్టీ కాదు, అన్ని పార్టీల్లో ఉంటారు. ఉన్న తర్వాత వాళ్ళకు పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు పోటీకి కూడా అవకాశం ఇవ్వకుండా పోతే మేము వాళ్ళ మంత్రి కాదు కదా. 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పోటీ చేస్తున్నారు. వాళ్ళ మధ్య మేము త్యాగం చేసినాం, మేము యుద్ధం చేసినాం, మేము దేశం సేవ చేసినాం, మేము స్వతంత్ర పోరాటం చేసినాం. ఏం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవడో మళ్ళా చేస్తున్నారు. బాబు పాలేరు గారు ప్లీజ్ కంటిన్యూ. ఏం సమాధానం చెప్తారు మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి? మోహన్ రెడ్డి గారు ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు సార్. అసలు మాకు లేని పాయింట్ ఏంటో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి భావజాలంతో పార్టీ పెట్టారు. ఆయన 15 ఏళ్ళు అంటున్నారు, మరి ఎక్కడ 15 ఏళ్ళు అంటున్నారు తెలియదు. 10 ఏళ్ల నుంచి మేము చేస్తున్న రాజకీయాలను చూసి ప్రజలందరూ కూడా మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. మాకు 2019లో ఓట్లేసి దీవించకపోవచ్చు కాక, కానీ 2019 తర్వాత అంత ఓటమి తర్వాత కూడా మేము ఒకే ఒక ప్రత్యక్ష ఎన్నికల్లో మేము పాల్గొన్నాం. 10 ఏళ్లలో 2019 ఎన్నికలు మాత్రం ఒక్కటే మాకు ప్రత్యక్ష ఎన్నికలు. ఆ ఎన్నికలు కూడా వీళ్ళు కొంచెం హడావుడిగా ఎలక్షన్ రావడం వల్ల, తక్కువ సమయం ఉండడం వల్ల, మా సంస్థాగత నిర్మాణం కొంత లేమి ఉండడం వల్ల అభ్యర్థుల్ని మేము ప్రజల్లోకి కొంత త్వరగా తీసుకెళ్ళలేకపోయాం. అలాగే సింబల్ కూడా మాకు లేట్ రావడం వల్ల సింబల్ విషయంలో కూడా కొంత క్లారిటీ మాకు కేంద్రం నుంచి అదే ఎన్నికల సంఘం నుంచి రావడంలో కొంత జాప్యం వల్ల సింబల్ జనాలు. అయితే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి మధ్య 5 సంవత్సరాల వ్యవధి ఉంది. కానీ ఎందుకు పార్టీని నిర్మాణం పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి చేసుకోలేకపోయారు? ఈ విమర్శ ప్రత్యర్థుల నుంచి వస్తుంది, కొంతమంది జన సైనికుల నుంచి కూడా ఈ ప్రశ్న కింద సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ 5 ఏళ్ళలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పార్టీని మీరు ఎక్స్పాండ్ చేసుకోలేకపోయారు? కారణాలు ఏంటంటారు? ఇదంతా కూడా వీళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారండి. మండల స్థాయిలో మాకు మండల అధ్యక్షులు ఉన్నారు, గ్రామ స్థాయిలో మాకు బూత్ కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఏదో ఒక్క నియోజకవర్గం పట్టుకొని, వాళ్ళ పులివెందుల్లో నియోజకవర్గం పట్టుకొని రాష్ట్రం మొత్తం అలాగే ఉందనుకుంటే అది కరెక్ట్ కాదు. ఈవెన్ మీ పులివెందుల్లో కూడా మాకు మండల అధ్యక్షులు ఉన్నారు, మండల కమిటీలు ఉన్నాయి. అయినా మాకు కమిటీలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి? మేమందరం జన సైనికులమే. నేను ఒక 4-5 నియోజకవర్గాలు చూస్తా, కానీ నేను ఒక జన సైనికుడిగా పనిచేయడానికి నేను ఇష్టపడతా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కోసం, పవన్ కళ్యాణ్ గారి భావజాలం ముందు తీసుకెళ్ళడం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పనిచేస్తాం. మీ నవ్వులు మీ పువ్వులు అన్ని ఊడిపోతాయి. మే తర్వాత మీ నవ్వులన్నీ పోతాయి. ఏమండి, ఈ నవ్వే ఉంచుకోండి. మే తర్వాత మనం కలుద్దాం. ఇదే చిరునవ్వుతో మీరు కనుక డిబేట్ లో పాల్గొంటే నాతో పాటు, అప్పుడు చూసుకుందాం. ఓకేనా?
మనకు జూన్ లో రిజల్ట్ వస్తుంది కదండి, జూన్ లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదే నవ్వు ఉండాలి, ఇదే నవ్వు మీ మొహంలో నేను చూడాలి. అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కూటమి ఏర్పడింది. వీళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టారు. ఎక్కడి నుంచి పెట్టారా? మీ జేబులో తీసుకొచ్చి పెట్టారా? ప్రతిదీ అప్పులప్పలాగా ప్రతి నెల సంచేసుకొని బయలుదేరడం, జీతాలు ఇవ్వడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, సంక్షేమ పథకం ఏదైనా అమ్మఒడి కానీ లేకపోతే ఆసరా కానీ రైతు భరోసా కానీ ఏ డబ్బులు వేయాలన్నా కూడా ఓ సంచి పట్టుకొని మళ్ళీ బయలుదేరాలి, బ్యాంకుల చుట్టూ కేంద్రం చుట్టూ తిరగాలి, అక్కడి నుంచి అప్పు తెచ్చుకోవాలి, అప్పు తెచ్చుకొని మొత్తం పప్పు కూడా పెట్టాలి ప్రజలకి. ప్రజలందరికీ ఈ రోజు అర్థమైపోయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సంపాదన సృష్టించలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి దించేశాడు. ప్రతి ఒక్క పౌరుడి మీద అప్పు తాలూకు భారం చాలా గణనీయంగా పెరిగిపోయింది. అలాగే అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు. జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నాడండి పెద్ద మనిషి. 26 జిల్లాలకు 26 ఎయిర్పోర్ట్లు. ఎక్కడున్నాయండి ఎయిర్పోర్ట్లు? ఉన్న ఎయిర్పోర్ట్కే దిక్కు లేదు. వీళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్కటి వీళ్ళు అంటారు 199 మేము అమలు చేస్తామని చెప్పి. ఏం అమలు చేశారు? సిపిఎస్ రద్దు మీరు ఏమైనా అమలు చేశారా? పోలవరం ఏమైనా పూర్తి చేశారా? రాజధాని 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు ఒక్క రాజధాని మిగిల్చారా? అసలు ప్రతి అంశంలో మీరు ఫెయిల్ అయిపోయి 100% మందికి మీరు ఇచ్చే సంక్షేమ పథకాలని ఎరగా చూపించి, బూచిగా చూపించి 90% మంది ప్రజల్ని మీరు మభ్య పెట్టాలని చూస్తారా? ఈ సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా తప్పనిసరిగా ఇచ్చి తీరాలి, ఇస్తుంది కూడా. రేపొద్దున్న జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఈ సంక్షేమ పథకాల కన్నా మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తుంది. కానీ మేమిస్తున్న భరోసా ఏంటంటే యువతకు ఉపాధి కల్పిస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, అలాగే పోలవరాన్ని పూర్తి చేస్తాం రైతన్నలకి అండగా నిలబడడానికి, అలాగే మహిళా భద్రత, మహిళా చట్టం కేంద్ర ప్రభుత్వం మాట్లాడి అది రోజు మాట్లాడిన సబ్జెక్ట్ సబ్జెక్ట్ అది. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు వస్తున్నా. సార్ మోహన్ రెడ్డి గారికి ఒక ఆన్సర్, ఒక సమాధానం సార్. మోహన్ రెడ్డి గారు సార్ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు ఒక మాట ఉన్నారు సార్. మోడీ గారు తిరుపతి సభలో స్పెషల్ స్టాటస్ ఇస్తా ఉన్నారండి. మీరు బాగా చూడండి, సీడీ తెప్పించుకొని చూడండి. నేను చెప్తున్నాను మీకు, మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మీకు చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు చెప్పింది స్పెషల్ కేటగిరీ స్టేటస్. బాగా మీరు చూసుకోండి, కాబట్టి మీ సీడీ తెప్పించుకొని చూడండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే అర్థమైందంటే స్పెషల్ స్టేటస్ కి ఏ రకమైన బెనిఫిట్స్ ఉంటాయో ఆ రకమైన బెనిఫిట్స్ అన్ని ఇస్తారంటే దాన్ని జనం ఏం చేశారంటే స్పెషల్ స్టేటస్ అని చెప్పి వెంకటేశ్వర స్వామి ముందు చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు. భాస్కర్ గారు ఇందాక నేను చెప్పినట్టు దయచేసి మళ్ళీ ఆ టాపిక్ లోకి మనం వెళ్ళొద్దు ప్లీజ్. ఆ టాపిక్ లోకి మనం చాలా విషయాలు విస్తృతంగా కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాల్లోకి వెళ్ళకుండా మన టాపిక్ మీద మనం చర్చ కంటిన్యూ చేద్దాం. మోహన్ రెడ్డి గారు ఏమంటారు? బాబు పాలూరి గారు మీ నవ్వుకు సంబంధించి కూడా ఒక సవాల్ విసిరారు, మీరు ఏం సమాధానం చెప్తారు? మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు బాబుపాల్ గారు ఎన్ని మాట్లాడినా, బాబుపాల్ గారు ఎంత ఆవేశంతో మాట్లాడినా, బాబుపాల్ గారు ఎంత కోపంతో మాట్లాడినా, బాబుపాల్ గారు ఎంత సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినా, బాబుపాల్ గారు 5 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఉన్నా, బాబుపాల్ గారు ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్నా, పోటీ అయితే చేసేది ఏం లేదు కదా. జీవితాంతం ఇన్ఛార్జీలు అని చెప్పుకుంటూ మేము ఇదేం చెప్పుకుంటూ అదే చెప్పుకుంటూ నడసాల్సిందే తప్ప వాళ్ళు పోటీ చేసేది అవకాశం లేదు. నెంబర్ 2, మేము వచ్చిన తర్వాత ఉద్యోగాల అవకాశం కల్పిస్తామంటున్నారు, పరిశ్రమలు తెస్తామంటున్నారు, అది మెరుగైన పాలన తెస్తామంటున్నారు, ఈ పథకాలు తీసేయమంటున్నారు, మేము సంక్షేమాన్ని సృష్టిస్తాము, ఇది ఆదాయాన్ని సృష్టిస్తామంటున్నారు. ఏంటి ఆదాయం సృష్టించడం అంటే 14 నుండి 19 వరకు వీళ్ళు ఆ గవర్నమెంట్ లో ఉన్నారా లేదా? వీళ్ళు సపోర్ట్ చేసి ఈయన ఏదైనా తప్పులు చేస్తే నేను నిలదీస్తాను, నన్ను చూసి ఓటు వేయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారా లేదా? చెప్పిన తర్వాత ఆయన చేసినటువంటి తప్పులు ఏ ఒక్క రోజన్నా క్వశ్చన్ చేసినాడా? ఈయన చేసినటువంటి క్వశ్చన్లు ఏ ఒక్క రోజన్నా ఉన్నాయా లేదా? ఈ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ఏమి కంటిన్యూ చేసినాడు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమి కంటిన్యూ చేసినాడు? పోలవరం ప్రాజెక్టు ఏటీఎం లాగా వాడుకున్నారని స్వయంగా నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పినాడా లేదా? బాసురావు గారు విన్నారో మాకు తెలియదు, కానీ మాకు తెలుసు. దాన్ని ఏ ఒక్క చోట కూడా అవినీతి లేని పరిపాలన సాగించిన సందర్భం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సందర్భానికి వీళ్ళందరూ కారకులే. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి
వీళ్ళ పరిపాలన, వీళ్ళ నాయకత్వం రాష్ట్రానికి అవసరం లేదనే ఉద్దేశంలో భాగంగా 23 సీట్లు మాత్రమే ఇచ్చినారు. పవన్ కళ్యాణ్ సాక్షాత్ పార్టీ అధ్యక్షుడిని ఓడించి 2 చోట్ల పోటీ చేస్తే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. నెక్స్ట్ మళ్ళీ ఒక్క నిమిషం భాస్కర్ రావు గారు, బీజేపీ ఒక్క నిమిషం భాస్కర్ రావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క నిమిషం భాస్కర్ రావు గారు. దేశాన్ని ఉద్ధరించినాడు, బ్రహ్మాండమైన పరిపాలన అందించినాడు, ఏదైతే చెప్పుకుంటున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక్క నిమిషం భాస్కర్ రావు గారు, క్రాస్ టాకొద్దు. ఒక్క నిమిషం క్రాస్ టాకొద్దు. లాస్ట్ బాల్ ఫస్ట్ బాల్ అన్ని బాల్ నాశనం చేసి ఒక్క నిమిషం భాస్కర్ రావు గారు, ఒక్క నిమిషం భాస్కర్ రావు గారు, ప్లీజ్ ప్లీజ్. ఎక్కడ నుంచి అవకాశం మోహన్ రెడ్డి గారు, ఏదో మోహన్ రెడ్డి అంతరాయం గారు, వచ్చినప్పుడు మోహన్ రెడ్డి గారు, మీరు